హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద బడి దర్శన్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను డైమండ్ ఎగ్ వచ్చిందని ఆ వీడియోని ఏం చేసేసారు. ఇప్పుడు ఇంకొక వీడియోతో మీ ముందరికి వచ్చాను. ఈ వీడియోలో కూడా సేమ్ అలానే ఎర్న్ చేయబోతున్నాం మనీని. సో సో లెట్స్ గెట్ ఇన్ టు దానికి ముందు కొద్దిగా బ్రైట్నెస్ తగ్గించుకుంటే బాగుంటుంది. కాస్త ఎక్కువ బ్రైట్నెస్ మన ఐస్కి మంచిది కాదు. అండ్ దీని తర్వాత నా వీడియోస్ నేను 2 వీక్స్ వీడియోస్ ఒకేసారి అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ వీక్ కూడా ఇదే వీడియో, ఇదే కాదు ఇది నెక్స్ట్ వీక్ వీడియోస్ అనమాట. మంచిగా ఈసారి ఎక్కువ ఇద్దాం. మన మంచి బూస్ట్ వచ్చిందంటే ఓకే ఓకే పైనాపిల్ ఫీల్డ్ బెస్ట్ వెళ్ళిపోదాం. ఈసారి నేను ఎటువంటి డైస్ వాడను గైస్, బికాస్ లాస్ట్ టైం కూడా స్ప్రౌట్ కూడా మన దగ్గర అంటే ర్యాండమ్గా వచ్చాను డైమండ్ ఎగ్ అసలు అనుకోలేదు వస్తుందని. ఈ పాటికి నాకు కనుక డైమండ్ ఎగ్స్ ఉంటే అది 6th డైమండ్ ఎగ్ గైస్ నాకు వచ్చింది. సో 10 బ్యాండ్ చేస్తే డైమండ్ ఎగ్స్ కూడా వస్తాయి నాకు ఇప్పుడే తెలిసింది. కన్ఫామ్గా సంపాదిస్తానని చెప్పలేను. బికాస్ చెప్పలేము. సో ఈ వీడియోలో కూడా సేమ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను. పెద్ద పార్ట్స్ ఏం కాదు, 10 minutesగా డివైడ్ చేస్తాను. లేకపోతే ఈ వీడియోలోనే కొనేయాలి. పార్ట్ 2 కాదు, పార్ట్ 1లో. సో అలా కష్టపడతాను. రోయల్ జెలీస్ ఫోకస్ లాస్ట్ వీడియో మాత్రం నేను అస్సలు మర్చిపోలేను బికాస్ డైమండ్ ఎగ్ ఎగ్ వచ్చింటే ఇంకా మనకు వచ్చిన దాంట్లో సంతోషం.
పండగే 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 పండగ గైస్ మనకి. నేను ఎందుకు ఆ ఫీల్డ్ వదిలేయాలంటే నాకు బాగా తెలుసు. ఎందుకంటే బ్లూ ఫ్లవర్ ఈ బ్లూ హెచ్క్యూలో ఎప్పుడు చూసిన బూస్ట్ ఈ ఫీల్డ్కే వస్తుంది. కాబట్టి నాకు ఎట్టో ఈ బ్లూ ఫ్లవర్ ఫీల్డ్లో బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి నేను ఈ 2 బూస్ట్ల వల్ల నేను భిన్న అనుకున్న డిసైడ్స్ అని నేను అనుకుంటున్నాను. ఇంకొక టెక్నిక్ చెప్తాను గైస్. మీరు ఇప్పుడు ఒకే చోట మళ్ళీ స్ప్రింక్లర్స్ పెట్టాలనుకోండి, జంప్ చేయండి సరిపోతుంది. నేను చేసినట్టు ఒకే చోట 3 స్ప్రింక్లర్స్ పెట్టా. కనబడుతుంది. పర్లేదు, ఈ ఫీల్డ్ బాగానే ఈ ఫీల్డ్లో రా. ఓ నా బ్యాడ్ లక్. బట్ ఆ ఫీల్డ్లోకి వస్తే కూడా నేను ఓకే గైస్ ఆ ఫీల్డ్కి వెళ్తాను. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్స్కి చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది గైస్. చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. సో ఈ టైం మౌంటైన్ టాప్ ఏరియాకి వెళ్ళిపోతాను గైస్. బికాస్ ఆ ఏరియా కూడా చాలా బెస్ట్. అండ్ ఇప్పుడు ఈ వీడియోని కూడా ఎంజాయ్ చేయాల్సిన టైం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.